పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందనగా విశ్వాసము. చెప్పండి, విశ్వాసము. మనకి విశ్వాసం ఉండాలి. మీరు అనొచ్చు మా అందరికీ విశ్వాసం ఉంది అని. ఒక కాటేజ్ ప్రేయర్లో నేను చెప్పాను, విశ్వాసము అనేది మనకి ఎంత ఉంది. విశ్వాస పరిమాణం ఎంత ఉంది. విశ్వాసం ఉందంటే సరిపోదు, ఉండవలసినంత ఉండకపోతే బలహీనమైన విశ్వాసం చేత మనమేమీ చేయలేము. కనుక ప్రియులారా, ప్రభువును మహిమపరిచి విశ్వాసమును బలపరుచుకొని ప్రతి ఆదివారం నాడు మనమందరము కూడా స్థిరపరచబడిన హృదయములతో రావాలి. మళ్ళా చెప్తున్నాను, డిసెంబర్ 19న ఆరంభించబడినటువంటి నూతన కార్యవర్గ కమిటీతో ఆరంభించబడినటువంటి ఈ న్యూ ప్యానెల్ సరిగ్గా 8 నెలలు పూర్తి చేసుకున్నాం. I think this is last week of the August. చిట్ట చివరి ఆగస్టు మాసంలో 28వ తారీఖు ఆదివారం. నెక్స్ట్ వీక్ సెప్టెంబర్లోకి వెళ్ళిపోతున్నాం. 8 మాసములలో అభివృద్ధి సాధించింది ఏమిటి? ఎంతమందిని మేము బలపరచగలిగాం? మా కొత్త కమిటీ. How much services we have rendered in between you. మా ప్రార్థనలు ఎంతమందిని బలపరిచాయి? మేము ఎప్పుడు మా కమిటీలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా 3 నెలలు అయితే న్యూ ఇయర్లోకి, అనగా పండగల మాసంలోనికి వెళ్ళిపోతున్నాం. డిసెంబర్, జనవరి పండగ మాసాలు అంటారు. ప్రియులారా, ఐ అర్జ్ యూ, మిమ్మల్ని నేను కోరుకుంటున్నది ఒకటే, మనం బలపడదాం, అనేకుల్ని బలపరుద్దాం. బట్ ద థింగ్ ఈజ్ మూవింగ్. మనము బలహీనపడి అనేకులను బలహీనపరుస్తున్నాం. 9 నెలల్లో ఎంతమందిని మేము బలపరచగలిగాము అని ఆలోచిస్తే నాకైతే ఒక క్వశ్చనే మిగులుతుంది. ఎప్పుడు మేము ఒక పాట పాడుతూ ఉంటాం, అదేమిటనగా, ఒడ్డు చేరి నీ ఎదుట వచ్చినప్పుడు రక్షక. మేము ఒడ్డును చేరాం, మీ దగ్గరికి వచ్చాం. ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరలోక తండ్రి,
మీ బిడ్డలమైన మేము మీ పాదం చెంతకు వచ్చాం. యు నో అస్, మీరు మమ్మలను ఎరిగి ఉన్నారు. మమ్మల్ని జన్మింపచేసింది మీరే, రూపింపచేసింది మీరే, మీ కార్యార్థమై మమ్మల్ని నడిపించారు. మీరే మాతో మాట్లాడండి, మీరే మాతో మాట్లాడండి యేసయ్య, మీరే మాతో మాట్లాడండి. మీ మాటలతో బలపరచండి, మీ మాటలతో బలపరచండి, మీ మాటలతో సరిచేయండి. మాలో గూడు కట్టుకుని ఉన్న చీకటిని, మమ్మలను గలిబిలి చేయుచున్న దుష్టాత్మలు, ప్రేరాత్మలను, మా ఇంట్లో ప్రవేశించి మమ్మలను గలిబిలి చేయుచున్నటువంటి ఆల్ ద ఈవిల్ స్పిరిట్స్, ఐ రెబ్యూక్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. మీ నామంలో గద్దిస్తున్నాను యేసయ్య. పారద్రోలండి, ఇనఫ్గా పాడు చేశాయి. ఇంకా పాడు చేయాలని ట్రై చేస్తున్నటువంటి దుష్టాత్మలను పారద్రోలండి, పారద్రోలండి యేసయ్య, పారద్రోలండి యేసయ్య. ఎప్పుడైతే చీకటి పారిపోతుందో అప్పుడు ఆ బిడ్డలు నీ పాదం చెంతకు వస్తారు. ఎప్పుడైతే నీ బిడ్డలు నీ పాదం చెంతకు వస్తారో వారు రక్షించబడతారు. ఎప్పుడైతే రక్షించబడతారో పరలోక రాజ్య వారసులుగా నిరూపించబడతారు. ఆ విధంగా మమ్మల్ని దీవించి మాట్లాడమని యేసయ్య నామంలో దేవునితో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జాగ్రత్తగా వినండి. మీ సెల్ ఫోన్స్ని మ్యూట్లో పెట్టుకోండి. సెల్ ఫోన్ ఏది మోగకుండా చూడండి. దేవుని ప్రశస్తమైన సమయాల్లో ఉన్నాం. వీ హ్యావ్ స్పాయిల్డ్ ఇనఫ్ టైం. ఇప్పటికే చాలా పోగొట్టుకున్నాం. ఇంకా పోగొట్టుకోవాల్సిందంటూ ఏమీ లేదు, ఏమీ లేదు. బలపడవలసినటువంటి సమయాల్లో ఉన్నాం. మరలా మీకు అనేక మార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మనము కారణ జన్ములము, మనము కారణ జన్ములం. ఈ మాట అర్థం కావాలి. మనము కారణ జన్ములము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. చాలండి. ప్రతి మాట తండ్రి మనతో మాట్లాడుతున్నాడు అన్న సంగతిని మర్చిపోకండి. ప్రతి వస్తువును, నేను కాదు, ప్రతి వస్తువు, సూర్యచంద్ర నక్షత్రములు మొదలుకొని ప్రతి ప్రాణిని, ప్రతి పురుగును, ప్రతి జీవిని కూడా దేని కొరకు ఏర్పరిచాడట? అక్కడనే ఉంది కదండి. దాని పని నిమిత్తము. అదేవిధంగా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో ఎవరు తీసినా చదవచ్చు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా వాటి కాలములలో వాటి పనులు చేయాల్సిందే. సూర్యుడికి ఉదయాన్నే 6 గంటలకే మెలకు రావాలి, నిద్రపోతే కుదరదు. మనలాగా ఒక 3 గంటలు పడుకుంటానంటే చీకట్లో ఉండిపోద్ది ప్రపంచం అంతా. అదే నాకు చాలా తొందర పని ఉంది, ఈరోజు మీటింగ్కి, ఒక మ్యారేజ్ ఉంది, ఒక ఫంక్షన్ ఉందని 3 గంటలకే పర్మిషన్ అడిగి సూర్యుడు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఒక వెళ్ళిపోతే మీకు తెలుసు, సూర్యుడికి దేవుడు పర్మిషన్ ఇవ్వడు. ఒకవేళ ఇస్తే మనమందరం ఆ పర్మిషన్లోనే ఉంటాం. అదేవిధంగా అటువంటి సూర్య చంద్ర నక్షత్రములు సైతము వాటి పని చేస్తున్నాయి. మీరు ప్రతి పక్షిని చూడండి, ఉదయకాలంలో లేచి వెళ్ళిపోతాయి, సాయంత్రం అయితే గూటికి వస్తాయి. ప్రతి ప్రాణి ఆయా పనుల నిమిత్తమై చక్కగా ఏర్పరచి ఉన్నాడు తండ్రి. అదేవిధంగా మనలను కూడా సృజించాడు. ఇందాక మనం పాఠము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివాము. 139వ కీర్తనలో, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా
నాకు భయమును కడుపు వణుకును పుట్టుచున్నది. ఎందుకు భయం, ఎందుకు ఆశ్చర్యం, ఎందుకు వణుకు అనగా చక్కటి రూపము, చక్కటి జీవితము, అందులో ఉన్న ప్రతి సెన్సిటివ్ ఆర్గన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. గుండె సైతము, నా గుండె అయితే 1948లో ఆన్ అయింది, ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంది. అంటే 75 సంవత్సరాలు ఆగకుండా కొట్టుకుంటుంది. ఒకవేళ అది పర్మిషన్ అడిగితే నాకు పర్మిషన్ పోయినట్టే. అలానే మనము కూడా, మన గుండె అయితే పర్మిషన్ అడగట్లేదు, కానీ మనం ఎన్ని పర్మిషన్లు అడుగుతున్నాం? ప్రతి దానికి కూడా అలసత్వం మనలో బాగా ఉంది. ప్రతి వస్తువుని, ఈవెన్ ఫ్లవర్స్ అండ్ ఇట్స్ ఫ్రాగ్రెంట్ స్మెల్, ప్రతి పక్షి, ప్రతి మత్స్యము, ప్రతి జీవి వాటి పనులు చేస్తున్నాయి. ఎక్సెప్ట్ అవర్ సెల్వ్స్, మనము తప్ప. మనంత మోస్ట్ ఇర్రెగ్యులర్ పర్సన్స్ ప్రపంచంలో లేరు. అందులో ఎక్సెప్షన్ లేదండి. నిజం చెప్తున్నాను. మనకున్నటువంటి భయంకరమైనటువంటి అలవాట్లు, మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి తెలివితేటలు ఏ ప్రాణికి లేదని చెప్పవచ్చు. కనుక 1948లో పుట్టిన నేను, 1950లో పుట్టినటువంటి ఈ అమ్మగారు, అదేవిధంగా పుట్టినటువంటి మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఊరికినే పుట్టించాడా? ఏ పని పాట లేక దేవుడు పుట్టించి బ్రతికినంత కాలం వాడే బ్రతికి చస్తాడని పుట్టించాడా? కాదు. ఒక పన్ని. ఇందాక చదివాం సామెతలు 16:4, ప్రసంగి 3:11. ఇవన్నీ కూడా దేవుడు దాని వారి పని నిమిత్తమై, మరలా మీకు చెప్తున్నాను, ప్రతిదీ కూడా ఒక ప్రణాళికబద్ధంగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు మీరు అనుకోవచ్చు, నాకేమొచ్చండి, నేనేం చదువుకున్నానండి, నేను స్త్రీనండి, నేను పురుషుణ్ణండి, నా వయసు ముసల్తనం వచ్చేసింది, రకరకాలుగా అనుకోవచ్చు. కానీ తండ్రి దృష్టిలో మనమందరము కూడా ఒక పని కలిగి ఉన్నాం. చెప్పాలి, పని కలిగి ఉన్నాం. ప్రతిదీ కూడా వారికి ఒక పని ఉన్నది. ప్రతి ఒక్కళ్ళకి ఉందంటే ఎస్, ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైన మర్మమైన విషయాన్ని చెప్తాను. ఆ పని ఏదైతే ఉన్నదో అది మీకు కూడా, లేక మనకు కూడా, ప్రతి వ్యక్తికి కూడా తెలియజేస్తాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. 46వ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ప్రతి వ్యక్తికి తను ఏం చెయ్యాలో తెలియచేస్తూనే ఉంటాడు. ప్రతి వ్యక్తికి అంటే ఎస్, ప్రతి వ్యక్తికి కూడా తను ఏం చెయ్యాలో తండ్రి తెలియచేస్తాడు. చదువుతారా? ఆది నుండి నేనే జరగబోవు వాటిని తెలియచేయుచున్నాను. చూడండి, ప్రతిదీ తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కూర్చున్నటువంటి మీకు కూడా తండ్రి తెలియజేస్తున్నాడు. ఎలా తెలియజేస్తున్నాడు? దర్శనాల ద్వారా, దైవజనుల ద్వారా, దేవుని వాక్యము ద్వారా. తప్పకుండా మీరేం చెయ్యాలో, మీరేం చేస్తున్నారో, మీరేం చెయ్యాలో తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాగో చెప్తున్నాను చూడండి. సరిగ్గా వన్ ఫైన్ డే, ఒక రోజు గబ్రియల్ దూత వచ్చి మరియ తల్లితో అన్నాడు కదా,
దయాప్రాప్తురాలా నీకు శుభము, నీలో నుండి జగత్ రక్షకుడు రాబోతున్నాడు అన్నాడు. లూకాసు వార్త 1:28-35 వచనాల్లో. దానికి ఆవిడంది, నాకు వివాహం కాలేదు, ప్రధానమే అయింది. అదెలా సాధ్యమంటే దేవుని యొక్క ఏర్పాటు అన్నాడు. ఏమన్నాడండి? అది దేవుని యొక్క ఏర్పాటు. అదెలా ఏర్పాటు? అది నీకు చెప్పిన అర్థం కాదు. నీవు గర్భము తలుస్తావు, పరిశుద్ధాత్మని యొక్క అనుగ్రహముతో పరమ తండ్రి యొక్క శక్తి నిన్ను ఆవరిస్తుంది. యూ విల్ బి కన్సీవ్డ్. నీవు గర్భము దాల్చి కుమారుని కంటావు. ఆ కుమారుడే రక్షకుడైన యేసు. ఆమె మొట్టమొదట కన్ఫ్యూజ్ అయినా ఎదురుగా ఎవరు చెప్తున్నారు? గాబ్రియేలు దూత. దేవుని చిత్తము నెరవేర్చబడును గాక అంది. చూడండి ప్రణాళిక ఎలా ఉంది. సరిగ్గా ఆ దినములలో ఔగస్తు పరిపాలనలో ఆయన పుట్టుట కొరకు ఒక కార్యము ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు యేసయ్య మరియ తల్లి గర్భంలోనికి వచ్చేశాడు. అంతకంటే ముందు 6 నెలల ముందు చూడండి ప్రణాళిక ఎలా ఉందో. ఎలిజబెత్ అనే ఒక వృద్ధురాలు, ఆవిడెవరండి? ముసలావిడ. పిల్లలు లేరు. జకరియా ఎలిజబెత్లని అతని యాజకుడే, కానీ పిల్లలు లేరు. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మాకు సంతానం కావాలని. 6 నెలలు ముందుగా ఇదే గాబ్రియేలు దూత జకర్యాకు కనపడి, నీకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడని చెప్పినప్పుడు ఆయన కన్ఫ్యూజన్ అయ్యాడు, మరియ తల్లి అని. ఇది దేవుని యొక్క కార్యము అన్నాడు. అనగా గర్భములో ఏ శిశువు పడ్డా అది దేవుని యొక్క కార్యము. ఈనాడు నీవు నేను ఇక్కడ ఉన్న వారం అందరం కూడా తల్లి గర్భములో పుట్టాము లేక పడ్డాము అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క కార్యము. అప్పుడు ఎలిజబెత్ వృద్ధురాలైపోయింది. ముసలిదండి, ముసలిది. ముసలితనంలో కొడుకు పుడతాడు అని తెలిసినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు? మీకు అర్థమవుతాడు చెప్పాలనా? ఇప్పుడు ఈవిడికి కొడుకు పుడతాడని చెప్పాడు అనుకోండి, ఈవిడ భావోద్రేకం ఎలా ఉంటుంది? హౌ షీ ఫీల్? లోకం ఏ విధంగా ఆలోచిస్తుంది అని భయపడుతుంది. నాకు ఈ వయసులో పిల్లలు ఏంటి? ఈ వయసులోనా? వృద్ధాప్యములోనా? నో 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 నో, హౌ ఇట్ వుడ్ బి అనుకుంటుంది. అనుకొని ఆమె ఆలోచిస్తున్న తరుణములో 6 నెలల తర్వాత, ఎన్ని నెలల తర్వాత మరియ తల్లి గర్భం దాల్చి వెళ్ళింది. ఆమె దగ్గరికే వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఇద్దరు ఎదురు బదురు పడ్డారో, వీడు మాట్లాడుకోవడం కంటే ముందు కడుపులో ఉన్న శిశువులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. హల్లెలూయా! ఎంత గొప్ప సంఘటన అండి అది. కడుపులో ఉన్న శిశువు ఎగువ గంతులేస్తున్నాడట. ఈ శిశువు ఆ శిశువుని ఎలా చూశాడో, ఆ శిశువు ఈ శిశువుని ఎలా చూశాడో ఎప్పుడైనా మనం చదివితే అర్థమవుతుందండి. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో చూడండి. ఆ తర్వాత వాళ్ళు, నాకు తండ్రి తెలియజేసింది మీకు చెప్తాను, పుట్టి పెరిగిన తర్వాత కొద్దిగా 8-9 ఏళ్ళు వచ్చేసరికి యేసయ్య ఎన్ని నెలలు చిన్నోడు? 6 నెలలు చిన్నోడు యోహాను కంటే. వీళ్ళిద్దరు కజిన్సే. బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నాడు, యేసయ్య యేసయ్య, మా అమ్మ నన్ను కన్నప్పుడు చాలా ముసలిది, అసలు నేను ఎట్లా పుట్టానో నాకే అర్థం కావట్లేదు అన్నాడు. అది నాకు చెప్తున్నాను. అప్పుడు యేసయ్య అంటున్నాడు, మీ అమ్మ ముసలిది కన్నదను ఆశ్చర్యపోతున్నావు, అసలు నేను ఎట్లా పుట్టానో తెలిస్తే నీకు ఇంకా ఆశ్చర్యం కలిగిద్ది అన్నాడు.
ఎందుకంటే నా పుట్టుకలో ఇంకా మర్మం ఉన్నది. నాన్న అమ్మ ఉంటే నువ్వు వచ్చావు, నాన్న లేక అమ్మ లేక వచ్చింది నేను. కానీ నిన్ను పుట్టించింది, నేను వచ్చింది కూడా మా కార్యార్థమయ్యే అని అక్కడ ఎరుగకే చెప్పాడు. ఎవరికి తెలిసి తెలిసి చెప్పాడు, ఎరుగకే కాదు, తెలిసి. ఇదంతా కూడా ఒక దేవుని యొక్క, చెప్పండి, ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 11 వచనాల్లో దేవుని యొక్క నిత్య సంకల్పము చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే మనమందరము కూడా క్రీస్తు యేసు నందు మనము రక్షించబడాలని, ఆయన రక్తంలో కడగబడాలని, ఆయనతో జీవించాలని, ఆయనతో పాటుగా పరలోక రాజ్యం రావాలని తండ్రి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఏర్పాటులో తల్లి గర్భములో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎస్, ప్రతిదీ ఒక కార్యార్థమై ఏర్పరచుకున్నాడు. నో వన్ ఈజ్ హియర్ వితౌట్ హిస్ కన్సెంట్. కనుక ప్రియులారా, మనకి తెలుసు మనం ఏమవుతామో తెలుసు. మనకి తెలియదేంటి ఇప్పుడు? మీకు తెలియదా మనమందరం ఒకనాడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని? మనకు ఒక రక్షకుడు ఉన్నాడని ఇప్పుడు మనకి తెలియదా? తెలుసు కనుకనే వచ్చాం. అంత గొప్ప ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనకున్న బలహీనత, మనకున్నటువంటి ఫెయిత్, మనకున్న విశ్వాసము బలహీనమైపోతూ మనమేం చేస్తున్నామంటే దేవునికి దూరంగా ఉంటున్నాం. అది జరుగుతున్నటువంటి మనలో ఉన్న పొరపాటనండి, బలహీనతనండి. దూరంగా ఉంటున్నాం, నమ్మలేకపోతున్నాం. ఇది నిజమా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నాం. అందుకు బలహీనపడుతున్నాం, అందుకు సాధించలేకపోతున్నాం, అందుకు ఏదీ పొందుకోలేకపోతున్నాం. మరలా చెప్తున్నాను, ఇంతకీ ఎందుకు యేసయ్య వచ్చాడు? ఇంతకీ ఎందుకు యోహాను వచ్చాడు? వృద్ధాప్యములో బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు పుట్టించాడు? ఆయన టైటిలే బాప్తిస్మమిచ్చి యోహాను. ఆయన ఇంటి పేరు ఏంటంటే బాప్తిస్మిచ్చు అంటారు ఎవరైనా. యోహాన్ అంటే ఎవరికి అర్థం కాదు. బాప్తిస్మిచ్చి యోహాన్ ఎక్కడంటే చెప్తారు ఎవరైనా, అదిగో ఆ యోర్దాన్ నది దగ్గర ఉన్నాడు, పలానా సరస్సు దగ్గర ఉన్నాడని. యేసయ్య కూడా ఎందుకు వచ్చాడంటే యేసయ్య టైటిలే రక్షకుడు. తన ప్రజలను వారి పాపములలో నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి రక్షకుడు అని పేరు. యేసయ్య అంటే టైటిల్ రక్షకుడు, యోహాను అంటే టైటిల్ బాప్తిస్మము. బాప్తిస్మిచ్చి యోహాను, బాప్తిస్మిచ్చినప్పుడు రక్షించే రక్షకుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి ఒక నియమము. అసలు ఇంతకీ యేసయ్య ఎందుకు వచ్చాడు? రక్షించడానికి. చెప్పండి, యేసయ్య ఎందుకు వచ్చాడు? రక్షించడానికి. ఈ మాటలు చాలా వరకు మనలో ఇంకా మారు మనసు పొందనోళ్ళు ఉన్నట్లయితే గుర్తుంచుకోండి, వెంటనే మారు మనసు పొందండి. ఇంకో 1-2 వీక్స్లో మేము వీ హ్యావ్ టు స్టార్ట్ లెసన్స్. మనకందరికీ బాగా తెలుసు యేసయ్య ఎవరనుకుంటున్నారు? దేవదేవుడు, దేవుని ప్రతిరూపము అని. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన దేవుని ప్రతిరూపము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఆయన దేవుడై ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మహాదేవుడు. రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో నిరంతరుడైన దేవదేవుడై ఉండి స్తోత్రార్హుడై ఉన్నాడు. హీఈస్ లివింగ్ గాడ్. ఎందుకు వచ్చాడు? ఒకే ఒక్క మాట చెప్పడానికి వచ్చాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించినది. ద హెవెన్లీ కింగ్డమ్ ఈజ్ వెరీ నియరర్. తెలుగులో
సమీపించినది ఉంటే ఇంగ్లీష్ వర్షన్లో హియర్ అని ఉంటుంది, HERE. ద హెవెన్లీ కింగ్డమ్ ఈజ్ హియర్, నాట్ నియర్. ఇట్ ఈస్ హియర్ ఓన్లీ. నీ ప్రక్కనే అందుబాటులో తెచ్చిపెట్టాడు. ఎంత దూరంలో ఉందనుకుంటున్నారు పరలోక రాజ్యము? నీ పక్కనే ఉంది అని చెప్పాడు అక్కడ. ఇట్స్ వెరీ నియరర్. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అసలు పరలోక రాజ్యం గురించి ఎవరు ఆలోచిస్తున్నారండి? నిజంగా ఆలోచించుంటే అందరూ మారు మనసు పొందేవాళ్ళు. దివినేలు రాజా భువికేల నీరాక, దూతాళి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు. దివినేలు ఓ రాజా దివికేల భువికేల నీరాక. దివిలో ఉన్న రాజా భూమి కిందకు వచ్చాడు పాపులను ప్రేమించి. యేసయ్య వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోమని చెబుతుంటే మనం ఏమనుకున్నాం? నవ్వుకున్నాం. ఇందాకనే చదివాం చివరి పాఠంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఆయన బాప్తిస్మిచ్చి యోహానట తిండిపోతట, యేసయ్యేమో త్రాగుబోతని పాపులతో తిరుగుతున్నాడని చెప్పుకున్నారు. చెప్పండి, బాప్తిస్మిచ్చి యోహాన్ ఎవరట? తిండిపోతూ, యేసయ్య త్రాగుబోతూ పాపులతో తిరుగుతున్నాడు. అదండి మనం ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ టు ది లార్డ్. పరలోకమున నీకు నరలోకమున నాతో. నిజంగా పరలోకములో ఉన్న నీకు నరలోకములో ఉన్న నాకు మురిపాలు ముచ్చట్లు తీర్చడానికి యేసయ్య వచ్చాడు. మనం ఏమంటున్నాం? ఆయన ఎందుకు వచ్చాడో మాకు తెలియదు అంటున్నాం. ఆదివారం నాడు ఏం చెప్పారు, ఏం చెప్పుకుంటున్నారంటే మాకు అర్థం కావట్లేదని చెప్పుకుంటున్నాం. అదే నా పేరు మీనాక్షి ఎక్కడుందో కనుక్కోవడానికి మాత్రం బయలుదేరుతాం. ఏమైందమ్మా, నేను గుడికి వెళ్ళా కానీ నీ ఉనికిని నువ్వు కోల్పోయావు, నువ్వేం చేయాలో మర్చిపోయావు. ఏమండి, బాప్తిస్మిచ్చి యోహానికి స్నేహితులు లేరా? మన దగ్గరనే స్నేహితులు ఉన్నారా? యవనస్తులకి మనకే పనులు ఉన్నాయా? ఇంకా వేరే పని ఏమి లేదా ఆయనకి? ఆయన కూడా నీలాంటి యవనస్తుడే కదా. ఆయనకు స్నేహితులు లేరా? ఆయనకు పనులు లేవా? ఆయనకు నిద్ర పట్టదా? ఆయన నిద్రపోలేడా? 10 దాకా పడుకోలేడా? చెప్పండి, బాప్తిస్మిచ్చి యోహాన్ నిద్రపోలేడా? పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని అరవలసిన కర్మ ఏం పట్టింది? ఎందుకు వచ్చాడు? వయసు ఎంత? జస్ట్ 30 years. ఏమిటా డ్రెస్సు, ఏమిటా ఆలోచన, ఏమిటా సమర్పణ? నీకెప్పుడు వస్తుంది? నువ్వెప్పుడు మారుతావు? ఒక కార్యార్థమై ఏర్పరచుకున్న నీవు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? యేసయ్యను కూడా తీసుకోండి. సరిగ్గా 30 ఏళ్ళు వచ్చేసరికి లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. 30 ఏళ్ళు వచ్చేసరికి గబా 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 ఎక్కడ నుంచి, గలిలీ ప్రాంతం నుంచి 79 కిలోమీటర్లు నడిచి యోర్దాను నది దగ్గరకు వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వు యోహానా అన్నాడు. అంత యాక్యురేట్గా ఎందుకు వచ్చాడు? సమయంలో కొరకు ఎదురు చూస్తున్నాడు. మనము ఉన్నాం, నో టైం మేనేజ్మెంట్. ఒకవైపు నీ ఓడ, నీ నావ, నీ సంసారము మునిగిపోతున్నా పట్టించుకోవటం లేదు. నీ ఇంట చీకటి రాజ్యం వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. మనకు మాత్రం అందరూ స్నేహితులు ఉన్నారు. యేసయ్యకు తెలుసు, సరిగ్గా 33.5 సంవత్సరాలకి నేను చనిపోవాలని ఆయన ఫిక్స్ చేసుకొని మరీ వచ్చాడు. యోహానుకు తెలుసు,
తల నరికించబడుతుందని తెలుసు. కానీ వారి కార్యాలను వదిలిపెట్టలేదు. మనకొక భార్య, మనకొక పిల్లలు, మనకొక జీవితం, మనకంటూ సమస్తం ఉన్నది. కానీ ఏనాడైనా ఆలోచిస్తున్నామా? ఆర్ యు వరీడ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నో. మనకంటూ ఒక విజన్ లేదు, మనకంటూ ఒక ఏర్పాటు లేదు, మనకంటూ ఒక జీవితంలో ఇది చెయ్యాలి అది చెయ్యాలన్న తపనే లేదు. వీఆర్ జస్ట్ కిల్లింగ్ ది టైమ్ అండ్ పాసింగ్ ది టైమ్. మారు మనసా నవ్వుకుంటున్నారు. ఏంటండి మారు మనసు? ప్రియులారా, మనలాంటి ఒక యవనస్తుడు లాంటి పాప లాంటి 17 years యోసేపు ఉన్నాడు. 17 years, జస్ట్ 17 years, నాట్ ఈవెన్ మ్యారీడ్. తల్లి లేదు. యోసేపు తల్లి మీకు బాగా తెలుసు, రాహేలు చనిపోయింది. ముప్పై 35వ అధ్యాయంలోనే సరిపోద్ది ఆదికాండంలో. సవతి తల్లులు లేక పెద్దమ్మలు పెంచారు. అతనికి ఒక దర్శనం ఉన్నది. ఆదికాండము తీయండి, 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయము 7వ వచనము. గమనించండి. అతనికి ఒక చేలులో పనలు అనగా ఒక కోత కోసినటువంటి పంటను పనలుగా కడతారు. మీకు బాగా తెలుసు, బాగా వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఒక హీప్గా కడతారు. అలాంటివి 12 పనలుంటే ఈయన పన లేచి నిలబడిందట. 11 పనలు ఆ పన ముందు పడిపోయి ఉన్నాయట, సాష్టాంగపడి ఉన్నాయట. అనగా నేనే మీకు తలగా ఉంటాను అని ఒక దర్శనాన్ని చూశానని చెప్పాడు. అదేవిధంగా 9వ వచనంలో కూడా ఇంకొక కలగని, అందులో సూర్యచంద్ర నక్షత్రములు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడనని చెప్పాను. ఇక్కడ ఇంకొక కలలో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు సాష్టాంగపడి నాకు నమస్కారం చేసెను. సూర్యుడు అనగా తండ్రి, చంద్రుడు అనగా తల్లి, నక్షత్రములనగా సహోదరులు. ఎవరికి సాష్టాంగపడ్డారట? యోసేపుకి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అనగా యోసేపుకి ముందే తెలుసు. చూడండి, యోసేపుకి ముందే తెలుసు తన జీవితము ఎలా ఉండబోతుందో. అతని వయసు ఎంత? 17 ఏళ్లే. అనగా ఒకనాడు రాబోతున్నది, ఆ దినమున మీరందరూ నాకు నమస్కారము చేస్తారు. ఇన్ ది సేమ్ మేనర్ మీకు తెలుసు మీరు ఏమవబోతున్నారో నేను ముందే చెప్పాను. 46వ అధ్యాయం యెషయా గ్రంథము 9-10 వచనాల్లో నేను మీకు తెలియచేస్తాను. కానీ మీరు కళ్ళు మూసుకొని పోయి ఎక్కడనో పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. ఇక్కడ ఉండమంటే ఎక్కడికో పోతున్నారు, ఎక్కడ ఉండమంటే ఎక్కడికో పోతున్నారు. మీకు మీరే నాశనం చేసుకుంటున్నారు, మీకు మీరే మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారు, మీకు మీరే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నారు. మీ స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి డ్రైవరే ఒక సాతానుడు. అందుకే మీరు చేయవలసింది చేయక చేయరానివి చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. మనకున్నటువంటి డ్రైవర్ మంచోడు కాదు. మన కుటుంబాలు పాడవడానికి కారణము మన డ్రైవర్ మంచోడు కాదు. రాంగ్ డైరెక్షన్లో డ్రైవ్ చేస్తున్నాడు. కానీ తండ్రి చెప్తూనే ఉన్నాడు, నేను మిమ్మలను ఒక కార్యార్థమై ఏర్పరచుకున్నానని. యోసేపుకి బాగా తెలుసు. తెలీదా? 17 ఏళ్ళప్పుడే తెలుసు. సరిగ్గా
అతనికి 30 ఏళ్ళు వచ్చేసరికి ఆయన ఏమయ్యాడు? ఈజిప్ట్కి రాజు అయ్యాడు. హల్లెలూయా. చూడండి 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము 18వ వచనములో, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇందులో ఇదిగో మేము నీ దాసులమని చెప్పారు. చూశారా? 37వ అధ్యాయం 9వ వచనంలో జరిగిన సంఘటన 50వ అధ్యాయం 18వ వచనంలో నెరవేర్చబడింది. ఈనాడు మన మధ్యలో ఉన్నటువంటి మా జీవిత భౌతవ్యం ఏమిటని ఆందోళన చెందకండి. ఆందోళన చెందవలసింది ఎక్కడంటే, నీవు యేసయ్యకు నీ హృదయాన్ని ఇచ్చావా లేదా? మారు మనసు పొందావా లేదా? మళ్ళీ అర్థమైందో లేదో అందరికీ చెప్తున్నాను. కొందరు ఉండొచ్చు, నాలాంటి బోధకులు ఉంటారు. అందుకే నాలాంటి అన్నాను, రికార్డ్ అవుతుంది కనుక. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాలాంటి వాళ్ళలో చాలామంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. నో వండర్ ఎట్ ఆల్ అండి, దెర్ ఇస్ నో సాల్వేషన్. బోధిస్తున్నాం పట్టుకొని బయలుదేరుతాం, మాకేముండదు. నేను వాళ్ళు ఉన్నారు. అసలు మాలాంటి వాళ్ళకి వీసా లేదు, పాస్పోర్ట్ కూడా లేదు. మరి ఎందుకు బోధిస్తున్నారు? ఏం బోధిస్తున్నాం? మారు మనసే పాస్పోర్ట్, బాప్తిస్మము వీసా, పరలోక రాజ్యమునకు మార్గము. మారు మనసు అంటే పాస్పోర్ట్, బాప్తిస్మం అంటే వీసా. ఇవి రెండు లేకుండా పరలోక రాజ్యంలోనికి వెడతామని ఎవరైనా అనుకున్నట్లయితే అది భ్రమ. 1000 మందిని కన్నా 32,000 లక్షల కోట్ల ఆస్తి ఉన్న 32 ఏళ్లకే భూమిని తలకిందులు చేసిన అలెగ్జాండర్ లాంటి వాడైనా, బలమన్న గామా అయినా, when there is no passport, ఏమీ చేయలేరు. పరలోక రాజ్యము లేదు. ఇమ్మీడియట్ గా చేయవలసిందే మారు మనసు, బాప్తిస్మము. ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా 3 నెలలే ఉంది టైము. డిసెంబర్ను పక్కా జరుపుదాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నీ పేరు నమోదు చేసుకో. అందుకే యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చింది ఎందుకంటే నీ పేరు నమోదు చేసుకో పరలోక రాజ్యములో. మారు మనసు పొందు, మారు మనసు పొందు. నాకెందుకో అర్థం కాలే, కానీ నేను విసనపేటలో ఒక 7 years ఇలా బోధించినప్పుడు అందరు నన్ను చూసి నవ్వుకున్నారండి. ఏంటి మాట్లాడితే మారు మనసు అంటాడు, మారు మనసు అంటాడని. దాని విలువ తెలిసిన వాళ్ళు ఆ మాట అనరండి. మారు మనసు అంటాడు అనడంలో యేసయ్యే బాధపడ్డాడండి. యేసేపులా వచ్చిన నీవు, మోషేలా వచ్చిన నీవు, మోషేకి తెలుసు. మోషేకి తెలియదా? మోషేకి కూడా తెలుసు. ఆయన రాకుమారుడుగా పెంచబడుతున్నప్పటికీ ఇజ్రాయేలీల జనాంగము ఆయన చేతనే రక్షించబడతారు అన్న సంగతి మోషేకి బాగా తెలుసు. ఎప్పుడు 80 ఏళ్ళు వచ్చాక కాదు, రాకుమారుడుగా ఉన్నప్పుడే తెలుసు. ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనము. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుతున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, కానీ వారు గ్రహింపరైరి. అతనికి తెలుసు బాగా.
ఎంత చక్కగా ఉంది చూడండి. మోషేకి బాగా తెలుసు తన ద్వారానే ఈ జనాంగాన్నంతా రక్షిస్తాడనే ప్రణాళిక నాకున్నది అని మోషేకి బాగా తెలుసు. కానీ వాళ్ళు గ్రహించారా? ఈనాడు నీ ద్వారా అనేక కార్యాలు జరగబోతున్నాయి. అనేక కార్యాలు జరగబోతున్నాయి. నీవు జస్ట్ మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. మారు మనసు పొందితే దివ్యమైన వరాలు నీకు రాబోతున్నాయి. గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, జరగబోయేది నీకు తెలుస్తుంది. నాలెడ్జ్ వస్తుంది. ఎక్కడెక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయో నీకు తెలుస్తుంది. నీ ఇంట్లో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో నీకు తెలుస్తుంది. నువ్వు ఏ దెయ్యాల కొంపలోనికి వెళుతున్నావో తెలుస్తుంది. చాలా మందికి ఒక అపోహ ఉంది. నేను చాలా మర్మమైన విషయాలు ఈరోజు చెప్తున్నాను. మారు మనసు పొందడం అనగా ఏదో మారు మనసు పొందాను, నీళ్ళల్లో మునిగాను, లేచాను, అయిపోయింది అని అనుకుంటున్నారు. నో 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 అలా చెప్పి చెప్పి పాడు చేశారు ఇంతవరకు. మారు మనసు అనగా నీవు ఈ లోకపరంగా చనిపోయావు. ఈ లోకపరంగా చనిపోయావు. మన దగ్గర చాలామంది మారు మనసు పొందిన పిల్లలు ఉన్నారు. పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ప్రౌఢులు ఉన్నారు. మారు మనసు పొంది లేచాక అర్థం ఏంటి? ఇప్పుడే చెప్పే కదండి. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వ్యక్తుల యొక్క అర్థం ఏంటి? చనిపోయారా? బ్రతికున్నారా? ఏ లోకపరంగా చనిపోయారు? అది ఈ లోకపరంగా చనిపోయారన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? వేరుగా ఉంటుంది. నా పేరు మీనాక్షి సీరియస్ చూడగా ఏదో సినిమా వచ్చిందని టికెట్ల దగ్గర పరిగెత్తారు కదా, బట్టలు చింపుకోరు కదా. ఎందుకని? ఈ లోకపరంగా చనిపోయాడు. అదేవిధంగా నీ మనసు ఆ విధంగా తయారవడానికి కారణం ఏమిటంటే, నేను ఇప్పుడు మీకు మర్మాన్ని చెప్తున్నాను. యేసయ్య కేవలము నా రక్తంలో కడగబడి మారు మనసు పొందాడు, ఇతడు నీతిమంతుడు అని ఒక ముద్ర కొట్టి వదిలిపెట్టాడు. ముద్ర కొట్టి చెప్పండి, ఈ మాట ఇంపార్టెంట్. ముద్ర కొట్టి వదిలి, అది అస్సలు వదిలిపెట్టాడు. ముద్ర కొట్టి వదిలేశాడంటే అది మారు మనసు కాదు. ముద్ర కొట్టి గట్టిగా పట్టుకుంటాడు. ఇక పాపములో పడకుండా కాపాడే బాధ్యత నాది అంటాడు యేసయ్య. అర్థమైందండి? అందుకు మారు మనసు అవసరం. ఇప్పుడు నేను పరిగెత్తామంటే నా బోనియాడు. గమనించారా? అర్థమవుతుందా మీకు? అసలు బోనియాడు. 1,00,000 రూపాయలు పెట్టినా బోనియాడు. ఎందుకని? అంత గట్టిగా పట్టుకుంటాడు. అస్సలు బెసకనేడు. ఎందుకంటే ముద్ర కొట్టేశాడు. ఆయన ముద్ర కొట్టి మార్చుకోవడానికి సంఖ్యాకాండం 23:19 లాంటిదండి కాదు. మాట ఇచ్చి నెరవేర్చకుండా నీలాగా నాలాగా తప్పిపోయేవాడు కాదు. ఒకసారి నువ్వు రక్షించబడ్డావు, ఇంకోసారి తప్పిపోయావు అని చెప్పడానికి కీర్తనల గ్రంథం 29:32 కాదు. 89:32 ఎవరైనా చదువుతారా? 33 స్పీడ్. చూసావా? శిక్షించదును కానీ ఒకవేళ పిచ్చి పిచ్చేసాలేస్తే ఆగండి ఒక కర్ర తీసుకొని 2 పీకుడు పీకుతాడు, కానీ వదిలిపెట్టాడు. మళ్ళీ చెప్తాను, నేను నా పేరు మీనాక్షి, ఏ మాయ చేశావే, ఏ మాయ చేశావే కాదు, ఏదే. మళ్ళీ ఒకసారి చదువుతారా? స్లోగా చదవాలమ్మా, అది నాకే అర్థం కావట్లేదు. నేను వారి తిరుగుబాటును దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ
వారిని శిక్షించదును కానీ, చూసారా, వారిని శిక్షించదును కానీ నా కృపను దూరము చేయను. హల్లెలూయా. ఎందుకంటే నేను పట్టుకున్నా. వీడు పిచ్చి పిచ్చి విషయాలు వేస్తాడని తెలుసు నాకు. పొద్దున్న లెగిస్తే అటే పరిగెత్తుంటాడు. వదిలిపెడతాడు అనుకుంటున్నా, రెండు పీకుతాడు. ఇప్పుడు మనకు వచ్చే కష్టాలు ఎందుకు అనుకుంటున్నారు? ఏ సైడ్ గుంస్తున్నాడు. నీ ఆలోచన అనుసరించి నీవే పరిగెద్దాం అనుకుంటే పోనీడు. మారు మనసు పొందిన బిడ్డలారా, మారు మనసు పొందడం వల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే అసలు వదిలిపెట్టాడు. నిన్ను విడవను, అది ప్రామిస్. మారు మనసు అంటే చాలా మంది మారు మనసు పొందితే నాకేమొస్తుంది బ్రదర్, వచ్చే సంగతి పక్కకు ఉంచు, అసలు నేను పట్టుకొని ఉంటాడు. అసలు నీవు యేసయ్య చేతిలో ఉంటే నిన్ను ముట్టుకునేవాడెవడు చెప్పండి? నీకంటూ ఒక చక్కటి జీవితాన్ని ఇచ్చి నిన్ను ఏర్పరచుకొని నిన్ను అమూల్యమైన రక్తం చేత కడిగి నిన్ను పరిశుద్ధ నామము చేత నేను ఉసటను ముద్రించి పరిశుద్ధాత్మను నీలో ఉంచి అన్ని మారిస్తే నువ్వెక్కడనో పడుకొని నిద్రపోకుండా కాళ్ళు నిగడదన్ని టీవీ సీరియల్ మీద రెండు కాళ్ళు ముందుకు పెట్టి ఆలయం ఎడిపోతుందో నీకు తెలియదు. అప్పుడప్పుడు మెలకు వచ్చినప్పుడు వస్తుంటావు, మెలకు రాకపోతే రావు. వదిలిపెడతాడా? రెండు పీకుళ్ళు పీకి పట్టుకొస్తాడు. He never forsake you. He never. నిన్ను ఒక పని మీద ఏర్పాటు చేస్తే ఎక్కడ పెత్తనాలు కొడుతున్నావు అని అడుగుతాడు తండ్రి. మోషేను కూడా ఎక్కడికో పారిపోయాడు. సరే, అది ఎంత అనవసరం. వదిలిపెట్టాడా చెప్పండి? ఆయనకు బాగా తెలుసు అతని ద్వారానే రక్షణలోనికి జనాంగాన్ని నడిపించాలని. నువ్వు మిథ్యాను పోతేంటి, ఇంగ్లాండ్ పోతేంటి, అమెరికా పోతేంటి, ఆఫ్రికా పోతేంటి, మళ్ళీ గుంజుకొస్తాడు. నువ్వు ఎక్కడున్నా గుంజుకొస్తాడు, నిన్నే వాడుకుంటాడు. హల్లెలూయా. నీ వల్ల కాదన్నా వాడుకుంటాడు, నీకు ఇష్టం లేదన్నా వాడుకుంటాడు, నిన్ను తరిమి తరిమి వాడుకుంటాడు. యోనా ఎక్కడికి పోయాడండి? తర్షీసు వాడెక్కాడు. ఎక్కడ పట్టుకొచ్చాడండి? నినేవేకి పట్టుకొచ్చాడు. పోయి చెప్పు అన్నాడు. పాపం 40 రోజులు తిరిగి 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 చెప్పాడా లేదా? మరి హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగొచ్చు, ఏమండి నేను చేసే పనులు దేవునియా లేక నా సొంతమా ఎలా తెలుస్తుందండి అని అడగొచ్చు. ఒకటి మాత్రం చెప్తాను, నీవు చేసే పనులు నీ స్వప్రయోజనాలకు ఆలోచిస్తే దేవుని పనులు కావు. అర్థమవుతుందా? అది ఇతరుల కొరకు ఉపయోగపడుతున్న పనులు నువ్వు చేస్తున్నావంటే అవి దేవుని పనులు. ఎంతసేపు సొంతగా ఆలోచించుకుంటుంటారు చూడండి. నాకున్నది 5 లక్షలది 10 అయితే బాగుండు, 10 లక్షలు 20 అయితే బాగుండు, నాకు ఒక మంచి అది ఉంటే బాగుండు, నాకు మంచి ఇది ఉంటే బాగుండు, పండుగకు ఒక 10,000 చీర ఉంటే బాగుండు, లేక మంచి నెక్లెస్ ఉంటే బాగుండు. తప్పో ఒప్పో నేను మాట్లాడను, కానీ అవి స్వప్రయోజనాలు, అవునా? కానీ ఈ క్రిస్మస్కి ఎవరికన్నా 2 జతల బట్టలు పెడితే బాగుండు, ఎవరికన్నా పేదలకు నేను అన్నం పెడితే బాగుండు, నేను సువార్త పరిచర్య ట్రాక్స్ పంచితే బాగుండు అని ఆలోచించే వాళ్ళు చెప్పరు. దేవుని ప్రయోజనాల కొరకు చేసేవాళ్ళు. యేసేపు తన గురించి ఆలోచించాడండి? చెప్పండి, ఆలోచించారా? మోషే తన గురించి ఆలోచించాడండి? మీకు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్తాను. ఇది బైబిల్ స్టడీలో చెప్పాలి కానీ చెప్తున్నాను. మోషేని పిలిచినప్పుడు మోషేకి 2 కుమారులు ఉన్నారు. ఎంతమందండి? ఒకతని పేరు గెర్షోము, ఇంకొకతని పేరు ఎలియాజరు. వాళ్ళందరిని వదిలిపెట్టి పారేశాడు. భార్య పేరు సిప్పోరా, వదిలేశాడు. వదిలేసి ఒక కర్ర పట్టుకొని 80 ఏళ్ల వయసులో 40 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ? అరణ్యంలో. ఎవరి కొరకు తిరుగుతున్నాడు చెప్పండి? ప్రజల కొరకు, రక్షించుకోవాలని తిరుగుతున్నాడు. మనలో మన ఇంటి గురించి ఆలోచిస్తున్నామండి. పోను
బయట వాళ్ళ సంగతి వదిలిపెట్టి ఇంటి గురించి, నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నో. ఇక బయట గురించి తను తాను ఉద్ధరించుకోలేని వాడు దేశాన్ని ఉద్ధరిస్తాడని ఒక నానుడు ఉంది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? కుటుంబాన్ని వదిలిపెట్టి ఎవరి వెనక తిరుగుతున్నాడు? 40 లక్షల కాలి బలం వెనక తిరుగుతున్నాడు. సరే, తిరుగుతున్నాడు. తిరిగి 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 మోయాబు మైదానానికి వచ్చాడు. ఏ మైదానం అది? మోయా. అప్పటికి అతని వయసు 120 ఏళ్ళు. యెహోవా తండ్రి అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మోషేకి స్టాప్ హియర్. ఏమంటున్నాడు? స్టాప్. రెడ్ సిగ్నల్ ఇచ్చాడు. స్టాప్. నీ స్థానములో యెహోషువని అపాయింట్ చేస్తున్నాను, నీ చేతులు అతని మీద ఉంచి ప్రార్థన చేయమన్నాడు. ఎంతమందికి తెలిసి మాట? ఏం చేశాడు? చేశాడా? చెప్పరేమండి? బైబిల్ చదివితే కదా మాకు అర్థమైంది. మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అదే మనమైతే ఏమంటాం? నాకు 2 కొడుకులు కదా, పెద్దోడి పేరు గెర్షోము, వాడికి ఇప్పుడు 40 ఏళ్ళు అయ్యా. ఎన్నేళ్ళు? గెర్షోముకి 40 ఏళ్ళు. వాడిని అపాయింట్ చేయరాదు నా ప్లేస్లో అని ప్రార్థన చేశాడా? చెప్పరేమండి? ఎవరండి నిస్వార్థపరులు? మనం రాజకీయ నాయకులమైతే నా కొడుకు సీఎం కావాలి, నా కొడుకే మినిస్టర్ కావాలి, నా కొడుకే పిఎం కావాలి, నా కొడుకే ఏదో కావాలి. కానీ అక్కడ మోషే తన కొడుకు కావాలని అడుగుతున్నాడా? చెప్పరేమండి? మరి అది నిస్వార్థత. ఎవరైతే నిజంగా, చూడండి, మోషే బయలుదేరిన దగ్గర నుండి వెనక తిరిగిన వారిద్దరే, యెహోషువ, కాలేబులు. వాళ్ళు డిజర్వ్డ్ పర్సన్స్. ఈ గెర్షోము, ఎలియాజర్లు ఎక్కడున్నారో వాళ్ళకే తెలియదు. కనుక దేవునితో తిరిగిన వారిని దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. దేవుని యొక్క కనుసైగల్లో ఉన్న వాడిని దేవుడు ఎప్పుడూ మర్చిపోరు. మరలా చెప్తున్నానండి, ఈ ఊపిరి ఉన్నంత వరకే మన ఏషాలు. ఈ ఊపిరి ఎప్పుడు అవుతుందో తెలియని స్థితిలో ఉన్న మనము ఈ ఊపిరి ఇచ్చిన తండ్రిని ఆనుకొని జీవించడంలో ఉన్న కష్టమేమిటి? నీవు నా దగ్గరికి రా, నేను నిన్ను లేవనెత్తుతాను, నిన్ను నేను వాడుకుంటాను, నీ మీద ఈగ వాలనీయను, నీలో నా ఆత్మను ఉంచుతాను, నీ ముందు ఒక దేవదూత, నీ వెనుక ఒక దేవదూతను ఉంచుతాను. కీర్తన 34:7 ప్రకారంగా, యోహాను సువార్త ప్రకారంగా 14వ అధ్యాయం 12వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం, 14వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా నేను నా ఆత్మనే నీలో ఉంచుతాను. నీవు ఏది అడుగుతాదో నేను చేస్తాను. నీవు ఏదైనా అడుగు, ఐ విల్ డూ ఇట్. కానీ ఎప్పుడు? నీవు నా యందు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని నీవు వీసా పాస్పోర్ట్లు పొందినట్లయితే నేను నిన్ను నీ మొర ఆలకిస్తాను. కానీ మనం చేయం. మనం చేస్తున్నామా? ఇవి చెయ్యాలంటే చూడండి యవనస్తులారా, చెడు స్నేహాలు వదిలిపెట్టాలి, కొందరిని వదిలివేయాలి. అది ఎంత మంచోడన్నా కానీ, ఎంత మంచి ఫ్రెండ్ అన్నా కానీ కొందరిని వదిలివేయాలి. చెడు స్నేహాల్ని వదిలివేయాలి. అన్నెసరీ తిరుగుళ్ళు. కొందరు ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకే తెలియదు. పొద్దున్న లేచి తిరుగుతుంటారు బండి వేసుకొని. ఇక్కడ కాసేపు కనపడతారు, పోస్ట్ ఆఫీస్ సెంటర్లో కాసేపు, సూపర్ బజార్ దగ్గర కాసేపు, సుజాత్ నగర్ పోతే అక్కడ కనపడతారు. ఎందుకు తిరుగుతారో తెలియదు. ప్రతి చిన్నదానికి ప్రాధాన్యత ఇస్తారు. ఏం బ్రదర్ అంటే, నేను ఉపవాస ప్రార్థనలో ఉన్న బ్రదర్ అంటాడు. 3వ రోజు ఏమయ్యా మరి ఇక్కడికి వచ్చి ఉపవాస ప్రార్థన కదా అంటే, పెళ్ళి కదా అని వచ్చాను బ్రదర్. ఊరిని పెళ్ళి అయితే నీ ఉపవాస ప్రార్థన క్యాన్సిల్ అవుతా? ప్రతి చిన్నదానికి పోస్ట్ పోన్మెంట్స్, ప్రతి చిన్నదానికి రిలాక్సేషన్స్, ప్రతి చిన్నదానికి ఎందుకు గుడికి రాలేదు, ఏదో ఒక వంక. మీకు విషయం తెలుసా? ఈ చెయ్యి నాకు ఎందుకో ఒకసారి పని చేయక ఇట్లా కట్టుకొని ప్రార్థనలు కట్టుండి అయ్యాను. తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చేయలేకపోవచ్చు. ఇదే పాత చర్చిలో ఇలా కట్టుకొని కుసినీరు కట్టుండి అయ్యాను నేను. ఇక్కడ కట్టు, ఇక్కడ మెడకు కట్టు.
అలా చేయమని కూడా అంటల్లా. అన్నీ మంచిగున్న మీరే ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు దేవుని కార్యాలు చేయకపోతున్నారు? అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. ఈ మెసేజ్ని నేను దాదాపుగా 25 సంవత్సరాలు ఇప్పటికి నేను మారు మనసు పొంది ఈ ఒక్క మెసేజ్ సపరేట్గా ఇస్తుంటాను. నేను ఈ 25 సంవత్సరాల్లో దాదాపు ప్రతి ఓపెన్ ఎయిర్ మీటింగ్లో చెప్తూనే ఉంటాను ఇదే మెసేజ్. అంటే ఈ వచనము పైన దీనిని మూల వచనముగా తీసుకొని ఒక 20-30 సార్లనే చెప్పుంటాను ఓపెన్ ఎయిర్ మీటింగ్స్లో, క్రూసేడ్స్లో. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చొని ఉండి పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యం ఆడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న రైతిరి. ఇది గ్రాంధికంగా ఉన్న మాట కానీ అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఈ తరం వారంటే మనతో మాట్లాడుతున్నాడు యేసయ్య. యేసయ్య అంటున్నాడు, మేము ఎక్కడ పడితే అక్కడ మారు మనసు పొందమని గట్టి గట్టిగా అరిచి చెప్పాం, కానీ మీరు వినటం లేదు. ఓపెన్గా చెప్తున్నాడు, మీరు వినటం లేదు. సంత వీధులలో చెప్పాం, ఎక్కడ పడితే అక్కడ మారు మనసు పొందండి అని. మేము అనగా నేను బాప్తిస్మిచ్చి యోహాను, వృద్ధాప్యములో పుట్టిన యోహాను, ప్రత్యేకమైన రీతిలో వచ్చిన నేను. ఇతరం కలిసి చెప్పాం, మీరు ఏమీ వినలేదు. వినకపోతే వినకపోయారు, నవ్వుకుంటున్నారు. ఇప్పుడు మనలో కూడా ఆ బాబుతోళ్ళు ఉన్నారని ఎందుకు అంటున్నానంటే, ఇది రేపటి దినాన చూసేవాళ్ళు కూడా తెలుసుకుంటారు. స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నాను, ఎందుకు ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నారు? రెండు 2500 సంవత్సరాల క్రితం మనకంటే ముందుగా పుట్టినటువంటి, అనగా మొత్తం దగ్గరగా 4500 సంవత్సరాల క్రితం అబ్రహాము. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 10వ వచనము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. అబ్రహాము ఏ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు? మనం ఆలోచించే పరలోక పట్టణం గురించి. అబ్రహాము క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలు అప్పుడు ఉన్నాడు. ఇప్పటికి 2000 సంవత్సరాలు గడిచాయి. మొత్తం 4500 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాము పరలోక పట్టణం గురించి ఆలోచిస్తే నిండారా 30, 40, 50 ఏళ్ళు లేని మనం ఆలోచించట్లా. చెప్పండి. ఆయన ఆలోచించాడు ఆ పట్టణం కొరకు. ఇంకో మాట చెప్పాలా? అబ్రహామా, నేను చూపించే దేశంలోకి నువ్వు వెళ్ళినట్లయితే నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. అది అలా ఉంచి ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా అబ్రహాముతో ఊరికే మాట్లాడిన దాఖలాలు లేవు. ఒక్క కుమారుని బలి ఇమ్మన్నప్పుడు తప్ప అన్ని కూడా విశ్వాసంతో ఆయన సొంతగా చేసుకుంటూ పోతున్నాడు. మనం ప్రతి ఆదివారం తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఈయన మాటలు నమ్మి మారు మనసు పొందమని. మారు మనసు పొందటం లేదు. అసలు పరలోక రాజ్యాన్ని మమ్లకాక్ అంటారు. మమ్లకాక్ హీబ్రూ వర్డ్. మమ్లకాక్, MUMLAKOK, మమ్లకాక్ మీన్స్ పరలోక రాజ్యము. ఇప్పటికీ మీరు ఇజ్రాయెల్ దేశం పోతే మమ్లకాక్ అంటుంటారు. అంటే వాళ్ళకి పిచ్చి. ఏమంటే మనకి పిచ్చి. ఏమంటే నా పేరు మీనాక్షి,
పరలోక పట్టణమా? మనకు ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు యేసయ్య అని తెలుసు. ఆ రాజును ఎప్పుడూ మర్చిపోయాం. ఆ రాజే దిగి వచ్చి మన కొరకే ప్రాణాన్ని పెట్టాడు, మర్చిపోయాం. ఆ రాజే అంటున్నాడు, నా దగ్గరికి రండి. ఒకటి మీకు చెప్తాను, ఒక లేఖనము. దీని మీదనే నా జీవితాన్ని కట్టుకున్నాను, దీని మీదనే మీ జీవితాన్ని కట్టుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. 33 చదవండి, తర్వాత 31లోకి వెళ్దాం. 6:33. మొట్టమొదట మనము చేయవలసింది ఏంటండి? ఆయన రాజ్యమును నీతిని మనము. అబ్రహాం ఏం వెతికాడండి? ఆయన రాజ్యాన్ని నీతిని వెతికాడు. ఇస్సాకు ఏం వెతికాడండి? ఆయన రాజ్యాన్ని నీతిని. యాకోబు వెతికాడండి? ఆయన రాజ్యాన్ని నీతిని వెతికాడు. మరి మనం ఏం వెతుకుతున్నామండి? అప్పుడు మీకు ఏది కావాలో దాన్ని గ్రహించబడుతుంది. ఈ ఒక్క చిన్న దాన్ని ఎందుకు రిజిస్టర్ చేసుకోలేకపోతున్నాం? ఎనీథింగ్ విల్ బి గివెన్. ద బ్రోకెన్ ఫ్యామిలీస్ విల్ బి యునైటెడ్. వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ పీస్, మెంటల్ పీస్ నీకు లేకపోతే వస్తుంది. నేను మరలా చెప్తున్నాను, అనవసరమైన వాటి కొరకు అర్రులు దాచి పరిగెత్తుట కంటే కీప్ ట్రస్ట్ ఆన్ జీసస్. యేసయ్యనందే లక్ష్యం ఉంచండి. ఇది వట్టిది అనుకున్నప్పుడు అసలు నన్ను అడిగితే అన్ని వ్యర్థమే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, ఎవరు? పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి. యేసయ్యే మనలను రక్షించి, యేసయ్యే మనకి పునరుద్ధానమును ఇవ్వక పరలోక రాజ్యములోనికి తీసుకువెళ్ళటం దుర్లభమైతే అసలు ఇదంతా ఎందుకు? చెప్పండి, ఇదంతా ఎందుకండి? టైం వేస్ట్. మీది నాది అందరి టైం వేస్టే. ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన తీసుకొని వెళతాడు. ఓన్లీ 2 minutes ఉంది టైం. ప్రియులారా, నేను వచ్చాను అని యేసయ్య అంటున్నాడు. దేని కొరకు? మారు మనసు పొందమని చెప్పడానికి. మారు మనసు పొందమని యేసయ్య ఎక్కడ చెప్పాడని చాలా మంది ప్రశ్నలు వేస్తారు. నేను ఓపెన్గా మీకు చెప్తున్నాను, బైబిల్ తీసి మరి. మత్తయి సువార్త 11వ అధ్యాయము, గబగబా చెప్తాను, నోట్ చేసుకొని తర్వాత కూడా చదవండి. 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూడండి, 20వ వచనం చదువుతున్నాను. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. ఎందుకు గద్దిస్తున్నాడు యేసయ్య? అది యేసయ్య గద్దించేదే మారు మనసు పొందని వాళ్లను. ఈనాడు ఇప్పుడు మన మధ్యలోనికి యేసయ్య రాబోతున్నాడు. లాస్ట్ ప్రేయర్లో ఆయన ఫస్ట్ గద్దించేది ఇంకా మారు మనసు పొందని వాళ్ళని. అరే, వాట్ సర్కమ్స్టెన్సెస్ మేడ్ యూ నాట్ టు యాక్సెప్ట్ సాల్వేషన్? ఏమిటి నీకు కష్టం? నాకు ఎప్పటికీ అర్థం కాదండి. ఏమంటే నీ అప్పులన్నీ తీర్చేస్తాను, నీతో ఉంటాను, నీ ఇంట్లో ఉంటాను, నీ కష్టాలన్నీ తీరుస్తాను, నువ్వు ఏం చెయ్యొద్దు, నేను చెప్పినట్టుగా చెయ్యి, నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇంకేం కష్టం అండి? నీ ఏలెందుకు మళ్ళీ అందులో? కొందరు చూశారా, వంటలోనే పెట్టుకుంటారు, వాడు వండుతూ ఉంటాడు, వీళ్ళు వెనక నుంచి పోయి పెట్టుకున్నదే వాడిని వండడానికి కదా. వాడు అడిగి తిరిగితే ఇంత ఉప్పు నువ్వు వేస్తావు, వాడు ఇడి తిరిగితే ఇంత మసాలా నువ్వు వేస్తావు, ఈ పచ్చిమిరపకాయలు నువ్వు వేస్తావు. తీర వంట వండేసరికి కారం కారంగా ఉప్పుగా ఉందని వాడే ఆశ్చర్యపోతున్నాడు. ఇది చేసింది ఎవరు? మనం. తండ్రి నిన్ను నడిపిస్తుంటే నీ సొంత పైత్యం ఏంటి చెప్పండి? అలా కదా మనం పాడైపోయింది.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, డోంట్ ప్లే విత్ ఫైర్. నిప్పుతో ఆటలాడకండి. చాలా వరకు మనలో ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయంటే నువ్వు ఒళ్ళో వేసుకొని తిరుగుతున్నావు, కాలిపోతాయి. ఇంకా మర్మమైన విషయం చెప్పాలా, మారు మనసు పొందిన ప్రతి వానికి ఒక ధూపార్తి ఇస్తాడు. ఏమిస్తాడు? మారు మనసు యథార్థంగా పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏముందనుకుంటున్నారు? ధూపార్తి ఉంది. ఈ ధూపార్తి ఉన్న దగ్గరికి ఏ చీడ రాదు, ఏ పీడ రాదు, ఈగలు అసలు రావు. ఈగలు నేను ఎందుకన్నానంటే 2 వారాల క్రితం చెప్పాను కదా, అందుకు చెప్పా. ఇప్పుడు వచ్చిన యేసయ్య నీ దగ్గర ధూపార్తి ఉందా లేదా అని చూస్తాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆ ధూపార్తోడే కొడతాడు. కోరాహుని ఏం పట్టుకొని రమ్మన్నాడు? 254 మందిని ఏం పట్టుకొని రమ్మన్నాడండి? మీ ధూపార్తులను తీసుకొని మీరు రేపటి దినమున నా సన్నిధానంలోనికి రండి అన్నాడు. ఎందుకని? మీరు నిజంగా వాళ్ళందరూ లేవీలే కదా, అందరి దగ్గర ధూపార్తులు ఉన్నాయి, మీ సంగతి ఏంటో నేను తీరుస్తా అన్నాడు. అటువంటి గొప్ప ప్రొటెక్షన్లో ఉన్న నీవు మంచి స్థితిని పోగొట్టుకోవద్దు. దేవుని రాజ్యము మన కొరకే స్థాపించబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యములోనికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ధూపార్తిని ఇచ్చి ఉన్నాడు. మారు మనస్సు, బాప్తిస్మము, ఆత్మను అనుగ్రహించి ఎన్ని వచనాలు ఉన్నాయో. ఎందుకో మరి మనము చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మళ్ళా చెప్తున్నానండి, మీ మైండ్ సెట్ని ఏమాత్రం కూడా పెసకనీయకండి. మీ చేతిలో ధూపార్తి ఉన్నది. ఎవరికైతే ధూపార్తి లేదో వెంటనే మీ పేర్లు సిఓ గారికి, చీఫ్ ఆర్గనైజర్కి, డివోషనల్ సెక్రటరీకి ఇచ్చేయండి. త్వరలో మారు మనసు సంబంధమైన కూడికలు ఆరంభమవుతున్నాయి. మారు మనసు పొందండి. పరలోక రాజ్యములోనికి వెళ్ళిపోదాం. తండ్రి రెడీగా ఉన్నాడు ఒక పండగ చేయడానికి. మనమే రెడీగా లేము. లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా.